నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. इंशाअल्लाह భారీ మెజారిటీ జీతేంగే. జగనన్నకి ఎందుకు వేయాలనుకున్నావు మొదటి ఓటు? జగనన్నకి ప్రతి దాంట్లో జగనన్న బాగా చేసినారు. అందరికి ఏం చేశారు? ఫ్యాన్ కూడా పద్దు పంపిదన్నా चांद सी होती है रोशनी सितारों से नहीं, एक सी होती है मोहब्बत हजारों से नहीं। अब्बा किसे डाल दिए? बात कर रहा ఈరోజు కదిరి మున్సిపల్ పరిధిలో 22వ వార్డు ఇస్మాయిల్ గారి వార్డులో మన సోదరులు అభ్యర్థి అయిన హాజీ మక్బూల్ గారు ఈ వార్డులోకి వస్తుంటే ప్రజలు చూసి బ్రహ్మరథం పడుతున్నారు. అవ్వాతాతలైతే తల మీద చేయి పెట్టి, నా పిల్లోడు నువ్వు, నీకు తప్పకుండా ఓటేసి గెలిపిస్తాం, మాకు ఇంటి దగ్గర పెన్షన్ కూడా పంపించే జగనన్న కూడా ముఖ్యమంత్రిగా చేస్తాం రాష్ట్రంలో అని చెప్పి వారు చెప్తున్న మాటలు చూస్తుంటే నిజంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు ఏ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా కూడా మొన్నటి రోజు చూశారు, కదిరి నియోజకవర్గానికి ఇఫ్తార్ విందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తే ప్రజలు వేలాదిగా తరలి వచ్చి ఇసుక వేస్తే రాలంత జనం స్వచ్ఛందంగా వచ్చారంటే దీన్ని అర్థం చేసుకోవాలా. ప్రజలు ఎంత అభిమానంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారో, అదేవిధంగా కదిర్లో కూడా మక్బూల్ అహ్మద్ గారికి ఏ విధంగా బలపరుస్తున్నారో, ఆయన గెలిపించాలని చెప్పి ఎంత తపన పడుతున్నారనేది మొన్న ఇఫ్తార్ విందుకు జగన్మోహన్ గారు వచ్చినప్పుడు చూశారు. కాబట్టి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ గ్రహించాలి, ఏదైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా గతంలో ఏ విధంగా మనకి ఇంటికి చేర్చే విధంగా వాలంటీర్ల ద్వారా అన్ని పథకాలు నవరత్నాలతో సహా ఎన్ని డబ్బులు ఈ కుటుంబానికి వచ్చాయని చెప్పి, మీ కుటుంబానికి వచ్చాయని చెప్పి ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే మీరు జీవితంలో కూడా వేరే పార్టీకి ఓటు వేయరు. కాబట్టి ఈ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో మన మక్బూల్ గారికి
బ్రహ్మరథం పట్టి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శాంతమ్మకు కూడా బ్రహ్మాండంగా మంచి మెజారిటీతో కదిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఓట్లేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రచార నిమిత్తం 22వ వార్డులో రావడం జరిగింది. ప్రజలు ఈ వాలంటీర్లను రద్దు చేసి ఈ పెన్షన్లను ప్రతి ఒక్కరికి సచివాలయానికి పోయేటట్టు చేసిన చంద్రబాబు నాయుడుకు ప్రతి ఒక్కరు చూసూ చెప్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మేము బుద్ధి చెప్పి మా ఇంటికి పొద్దున్నే 5 గంటలకు ఇట్లా వాలంటీర్లు వచ్చి నవ్వుతా పెన్షన్ ఇస్తుంటారో అలాగే మాకు ఇంకా ముందుగానే రావాలంటే జగనన్న అవసరమని ప్రతి ఒక్కరు గుర్తించినారు, గ్రహిస్తున్నారు. అదేగాక నేను పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రాకు పోయి వచ్చినాను. దీనికి కానీ మన ఆపోజిట్ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. వాళ్ళ విఘ్నతగా నేను వదిలేస్తున్నాను. అదేగాక మన జగనన్న పోయిన సోమవారం కదిరికి ఇఫ్తార్ విందుకు వచ్చినారు. వాళ్ళకు ఇఫ్తార్ విందుకు దానికి కానీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. అంటే వాళ్లకు మతతత్వ ఏ పనులు చేసినా ఇఫ్తార్ విందుకు వచ్చినా మేము ఉమ్రాకు పోయినా ప్రతి దానికి రాజకీయం చేస్తున్నారు. ఇది రాబో రోజుల్లో ఇదంతా జరగదని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అదేగాక ఈ 22వ వార్డులో ఈరోజు ప్రజలు జేజేలు పడుతున్నది చూసి నేను అనుకున్నాను ఇంకా ఎలక్షన్ అనేది ఏమీ లేదు అని. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకున్నది ఏమంటే వచ్చే రోజుల్లో వచ్చే ఎలక్షన్లలో మే 13వ తేదీ ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గ ప్రజలు కదిరి నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ శాంతమ్మక్కకు పార్లమెంట్కి పంపాల్సిందిగా మరియు నాకు అసెంబ్లీకి పంపాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీరందరికీ నేను వేడుకుంటూ నేను పెట్టు మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది. పెట్టుకొని మాకు ఇస్తున్నారా? నీళ్ళే లేకపోతే మా పరిస్థితి ఏం కావాలా? జువాలకు లేవు, ముసలిలకు లేవు, ఇలా వికలాంగులకు లేవు, ఎవరికి పనికి నీళ్లు లేవు. నీళ్లు పడతాయి, ముస్లిం మేమే తెచ్చుకోలేకుండా వాళ్ళ కాడ పోసేది. వాళ్ళు తిరగలేరే నీళ్లు పోతారా అని అనిపిస్తుంది. ఆ బిన్నె ఎత్తుకొని ఇక్కడికి వచ్చే నీళ్లు రావు. ఈడికి వచ్చి వాళ్ళు నీళ్ళు ఎత్తుకుని పోయాలి. ట్యాంకర్ లేకుండా మూడు పైపులు తాగే బోర్డు 3 పైపులు దిగేయాల. 3 పైపులు దిగేస్తే తాగే బోర్డుతో రీబోర్డు చేపిస్తే మాకు నీళ్ళు వస్తాయి. అది మీరు ఏమో సట్లు పడతారేమో మాకు మాత్రం నీళ్లు కావాలి. వాళ్ళు నీళ్ళు ఎడకపోతే మాకు తాగేదానికి ఏం చేసేది పైకట్టు పొదవాళ్ళపల్లి మాకు 20 రోజుల నుండి నీళ్ళే లేవు. మా తాగుబోతు నీళ్లు రాలేదు. ఆమె 1 నెల నుండి ఈ పంట పెట్టుకున్నారు. వాళ్ళు పంటకు కూడా నీళ్లు లేవు. మాకు ఆ పంట ఎండబెట్టుకొని మాకు నీళ్లు ఇస్తారు. మాకు నీళ్లు కావాలి. ఇప్పుడు నీళ్లతో చాలా ఇబ్బంది అయిపోయింది. పడిపోయినారు. వాళ్ళకి కూడా నీళ్లు లేకున్నాం సార్. వాళ్ళకు కూడా నీళ్లు లేవు, తాగేకి నీళ్లు లేవు. వికలాంగం సార్, మేము కూడా నీళ్ళు తెచ్చుకోలేకున్నాం సార్.
మాట్లాడండి. ఇట్లా సార్ హాస్పిటల్ అయితే నడవలేదు, లేకపోతే వస్తుంది సార్. నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా ఉంది సార్ ఈ ఊరికి. ఎట్లా దయచేసి నీళ్ళ ప్రాబ్లం మీరే ఎట్లయినా సార్, ఎట్లా చాలా మంది నీళ్ళతో సార్ చాలా కంటే చాలా కల్లాడిపోతున్నారు సార్. దయచేసి వాళ్ళ మీద అయినా కరోనా దయ దాల్చి మీరు నీరు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాను సార్. నేనైతే ఊరికైతే నీరు సౌకర్యం 1 నెల అయితే అయింది సార్. నీళ్లు వచ్చి నీళ్ళు వస్తానే లేదని పట్టించుకునే నాదుడే లేదు సార్. ఓట్లకైతే వస్తారు కానీ మా నీళ్లు, మా వికలాంగులు, ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మీరు ఇప్పుడైనా చర్య తీసుకొని మాకు నీరు సౌకర్యం కల్పించాలని మరి కోరుతున్నాం సార్. మేము ఎట్లున్నాయి సార్, పాపం ముసలి వాళ్ళు కూడా అలసట పడుతున్నారు సార్. ఎన్ని రోజులు ఉంటుందో? 1 నెల అవుతుంది సార్ కరెక్ట్ గా నీళ్ళు రాక. పాపం వీళ్ళైనా వాళ్ళ పంట ఎండబెట్టుకొని లేకుంటే మేము ఎట్లా సార్? మా పరిస్థితి ఏంటి సార్? మీరు అధికారులకి ఏం చెప్పలేదు? చెప్పినా కూడా రాదు అధికారులు చెప్తాంటే మేము అట్లే గమ్మంగా అయిపోయినాం సార్. అయితే వస్తారు వాళ్ళు పొంత పొలం ఎండబెట్టుకుని మరి మాకు నీళ్ళు ఇస్తున్నారు సార్. వాళ్ళకి ఎంత రుణపడి ఉంటాం సార్ మేమైతే. 1 నెల కరెక్ట్ అయింది సార్. అప్పుడు కూడా అంతే సార్, మోటార్ కాలిపోయినప్పుడు కూడా అంతే వీళ్ళే సాయం చేస్తున్నారు సార్ నీళ్లు మాకైతే. నీళ్ళు కుల్లలతో రాకపోతే వీళ్ళు మోటార్ వద్దనుకుండా నీళ్ళేం పట్టుకోమని గోన్ వేసుకున్నారు. ఇంటి వాడు కానీ చిరికేస్తున్నారు. వాళ్ళు లేకపోయినప్పుడు మేము మోటార్ పెట్టుకునే వాళ్ళు ఏం మాట్లాడరు. 3 పంట కూడా ఎండిపోతుంది. 3 సార్లు గ్యాప్ వచ్చి 3 సార్లు ఒకసారి బిల్లు నిడుతుంది. బిల్లు పెట్టాడు సార్. జై గంజిగుండ, జై గంజిగుండ.
సార్ తీసుకోండి పొద్దున చేసినారు అది సార్ 5 గుడి కట్టడానికి సార్ కష్టమైన పట్టుకోండి సార్ ఓకేనా బాబు సైకిల్ కొట్టండి సైకిల్ కొట్టదా సైకిల్ గుర్తు చేయాలమ్మా మర్చిపోద్దండి మా నీకు ఇద్దరు కావాలి ఉన్నాం ఓకే పని చేయలే రాసే దూరంగా దూరంగా బిస్మిల్లాహిర్రహమానిర్రహీం ఇలా హజరతున్ నబీ औलादुन नबी वसहाबुन नबी वज़वाजुन नबी ज़ुरियातुन नबी अहले बैतुन नबी अहमद मुस्तफ़ा मोहम्मद मुस्तफ़ा 4 यार पंजतने पाक हजरत इमाम हसन हजरत इमाम हुसैन పెట్టే ఏం కాదు ఆర్పు మొదలు పెడతానే ప్రచారానికి టైం ఉండదు వేరే అనుకోద్దండి ఒకసారి వస్తాం
मंसूर भाई ఓకే ఓకే ఇక్కడ చూడక ఓకే ये बताइए बोल बतू నువ్వు కాదులే మమ్మీ నాయన మంచి పంచండి అవి ఇచ్చారా నారాయణ రెడ్డికి ఫస్ట్ చిన్న చిన్న ठीक है आने से किलो విష్ణు అయ్యాడు. పరమేశ్వరుడు ఎలా అయ్యాడు అంటే విద్యార్థిని తనంత వాడు తీర్థాపక సంఘ సమావేశానికి చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ మనందరం పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం. ఉపాధి రెండు పదాలు సమానార్థకాలుగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. అని ఆనన పద్మార్కానన మహర్నిశం అనేకదం తం ఏకదంతముపాస్మహే
శశివర్ణం చతుర్భుజం. ఇప్పుడు ఈ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సోదరుడు జుబేర్ గారు కష్టాల్లో ఇబ్బందుల్లో కరోనా సమయంలో అయినా ఏ ఇబ్బంది అయినా కూడా నేను ఉన్నానని చెప్పి మీకు అండగా నిలబడి ఈ రోజు కదిరి నియోజకవ్యాప్తంగా ఉండే ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ కూడా అండగా ఉండే జుబేర్ అహ్మద్ ని నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న సోదరుడు. ఎందుకంటే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే మనసున్న నాయకుడే మనకు మంచి నాయకుడుగా ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు ఒక నాయకుడిగా ఉన్నారంటే నిజంగా గర్వపడాలి మీరందరూ కూడా. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్ కానీ ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలను కానీ మీకందరూ కూడా ఇది క్లుప్తంగా వివరించుంటారు. కానీ రాజకీయ వేదిక కాబట్టి నేను ఒక చిన్న మాట చెప్పదలిచాను. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే జుబేర్ అహ్మద్ గారు మీకు ఉపాధ్యాయులకు అందరూ పిలిచారో మేము మీ దగ్గరకు ఎందుకు వచ్చాము, ఈ రాష్ట్రంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో రాబో రోజుల్లో ఏదైతే మే 18వ తేదీ జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కదిరి నియోజక అభ్యర్థిగా మా సోదరుడు హాజీ మక్బూల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా శాంతమ్మ గారు పోటీ చేస్తున్నారు. వీరికి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే రాబో రోజుల్లో మన యొక్క రాష్ట్రానికి ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024 జూన్లో కూడా మరొకసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత చేపట్టాలంటే మీ అందరి సహాయ సహకారాలు అవసరం. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మా యొక్క విన్నపాన్ని మన్నించి మీరందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు మీ శ్రేయాభిలాషులు మీ బంధుమిత్రులు మీ అన్నదమ్ములు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా చెప్పి మే 13వ జరిగే ఎన్నికల్లో మనం అందరూ కూడా కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ పాషా గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారికి పెద్ద మెజార్టీతో మనం అందరూ కూడా గెలిపించాలి. ఎందుకంటే ఈ గెలుపు చాలా ఈ రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చూస్తున్నాం, రాష్ట్రంలో ఉండే ఇబ్బందులు చూస్తున్నాం. ఈ రోజు మీరు ప్రైవేట్ ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఇవన్నీ సమస్యల పరిష్కారం కావాలంటే తప్పకుండా రాబో రోజుల్లో మరొకసారి కదిరి నియోజకవర్గాన్ని మక్బూల్ అహ్మద్ గారి ఎమ్మెల్యేగా మనం ఎందుకు ఎంచుకోవాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీరు ఈ నిర్ణయాన్ని ఏదైతే ఈ రోజు మేము మీకు అడుగుతున్నామో దాన్ని మన్నించి మీరు స్వీకరించి తప్పకుండా మేము రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఫ్యాన్ గుర్తు ఓటేసి రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మీరందరూ కూడా మీ యొక్క చప్పట్లతో హర్షధ్వానాలు వ్యక్తం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ చాలా సంతోషం మీరందరూ చేశారు మీ చప్పట్ల ద్వారా. కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ సమయ భావం వల్ల ఇంకా చాలా మాట్లాడాలని ఉంది మీతో, కానీ ఇంకా చాలా ఈరోజు మీ మధ్యలో నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మంత్రివర్గంలో మీరందరూ పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా ఓపిక ఇక్కడ కూర్చున్నారు. నేను వచ్చేదానికి కొంచెం లేట్ అయింది, దానికి నేను మీకు మనసారా సారి చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మేము కూడా ఈ క్యాంపెయినింగ్ రీత్యా గాలిపేట కదిరి ఎక్కడ పోల్సి వచ్చింది, అందువల్ల కొంచెం లేట్ వచ్చినా మేము వచ్చే ఎన్నికల్లో మీరు ఉపాధ్యాయులే కాక మీరు ఎన్నో ఫ్యామిలీస్కి చదివిస్తున్నారు. పిల్లలకు కాదు, ఒక పిల్లలకి చదివిస్తున్నారంటే ఒక ఫ్యామిలీ ఆ ఎన్నికలు ఉందనేది ఇదే అర్థమవుతుంది. కాబట్టి ఒక టీచర్కి దాదాపు 200 మంది ఉంటే 200 ఫ్యామిలీస్కి మీరు చాలా అటాచ్గా ఉన్నారని దీనికన్నా ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసి
మీరందరూ జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరూ దోహదపడతారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే, అందరూ చెప్పినట్లు కోవిడ్ టైంలో ఏ ప్రభుత్వం పని చేయలేదు, ఏ ప్రభుత్వం సహాయం చేయలేదు, ఒక మన జుబేర్ సుల్తాన్ సపోర్ట్ చేశాడని అంటున్నారు. నేను మటుకు ఒకే ఒక మాట చెప్తున్నాను, గదిలో బహుశా మన ముఖ్యమంత్రి గారు చేసిన సపోర్ట్ చేయించలేదు తెలియదు, కానీ మన జగనన్న ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగనన్న కరోనా టైంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఇంటికి ఆయన తన వంతు సహాయం తప్పగా చేరవేసినారు. అదే కాక నేను మీకు ఒక మాట ఇస్తున్నాను, ఈ రోజు తర్వాత ప్రైవేట్ టీచర్స్కి కానీ లెక్చరర్స్కి కానీ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా నేను తప్పకుండా ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోయి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని మీకు నేను ఈరోజు హామీ ఇస్తున్నాను. నేను మీకు అండగా ఉంటానని కూడా నేను హామీ ఇస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో మీరు నాకు సహాయం చేసి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయించి శాంతమ్మకు పార్లమెంటుకు మరియు నాకు అసెంబ్లీకి పంపాలని, జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరు దోహదపడాలని మీకు పదే పదే నేను వేడుకుంటూ నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై జగన్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.